వకీల్ సాబ్, వకీల్ సాబ్, లేవండి వకీల్ సాబ్, లేవండి. వకీల్ సాబ్, ఒక్క నిమిషం. వకీల్ సాబ్, ఈ మజ్జిగ తాగండి వకీల్ సాబ్. నా వద్దన్నాను కదా, వినపడదా? ఏంటండి ఉండు, వద్దంటున్నాడు. నువ్వు ఉండు, చూడు. ఏ వద్దని చెప్పాను కదా నీకు, వద్దు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వద్దు. వకీల్ సాబ్. మన రెండు ప్లాన్లు వర్కౌట్ అయ్యేలా లేవుగా. నువ్వు ఉండమ్మా, ఉండు, చూడు. ఈ ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. శృతి, ఏం చేస్తాం, పద వెళ్దాం. ఎస్. మెలకు రాలేదమ్మమ్మ గారు. అలారం కూడా పెట్టుకున్నాను. నీ అలారంకి బావ లేచి వాకింగ్ కూడా వెళ్ళిపోయాడు, కానీ నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. పూజకి ఏర్పాట్లు చెయ్యమని నా కోడలికి చెబుతుంటే మధ్యలోకి దూరి సాయం చేస్తానని ఎవరు చెప్పమన్నారు? సోయి లేకుండా పడుకోవడమేనా నువ్వు చేసే సాయం? ఆడది అంటే అన్ని పనులు చెయ్యాలని ఆదర్శ మహిళలా మాట్లాడి ఇప్పుడు ఆదమర్చి నిద్రపోతావా? నిన్ను నమ్ముకొని ఏదైనా పని మొదలు పెట్టడం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఇంకొకసారి నా వాళ్ళకి చెప్పిన పనుల్లో నువ్వు తలదూర్చితే ఊరుకునేది లేదు. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు పున్నమి లేటుగా లేచిందని తిడుతున్నావే గాని పృథ్వీ ఎందుకు లోపల బెడ్ మీద పడుకున్నాడు, పున్నమి ఎందుకు బయట హాల్లో చాప్ మీద పడుకుంది అది అడగనేలేదే. అవును, నువ్వెందుకు బయట పడుకున్నావు? అంటే ఈరోజు నువ్వు పూజ చేయకూడదా? లేదమ్మమ్మ గారు, చేయొచ్చు. మరి బయట ఎందుకొచ్చి పడుకున్నావు? ఇంతకు ముందు కూడా నువ్వు చాప్ మీద పడుకుంటే నాకు అనుమానం వచ్చి అడిగితే ఇంట్లోకి రాకూడదు అని చెప్పావు, కానీ ఇప్పుడు అది కారణం కాదు అంటున్నావు. మరి బయటకొచ్చి చాప్ మీద ఎందుకు పడుకున్నావు? మరెందుకు మీ ఇద్దరి మధ్య దూరం? మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి కదా, లేదా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలయ్యాయా? కళావతి అన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఏమిటి నీ మౌనం?
నువ్వు నీ మొగుడు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమైందన్నమ్మా? ఏం జరుగుతోందిరా మీ మధ్య? అమ్మమ్మ గారు నేను చెప్తాను. ఈరోజు పూజ ఉందని చెప్పారు కదా, పవిత్రంగా ఉండాలని కావాలని బయటకు వచ్చి పడుకున్నాను. అంతకు మించి వేరే కారణం ఏం లేదమ్మమ్మ గారు. అవునానమ్మా, ఇలాంటి విషయాల్లో ఇది చెప్పడానికి ఇంతసేపా? నాకెందుకో నువ్వు చెప్పేది నిజం కాదు అనిపిస్తుంది. కళావతి, భార్యాభర్తల మధ్య విషయం ఇంతమంది ముందు ఓపెన్ గా చెప్పలేదు. అందుకే పున్నమి అంత ఆలోచించింది, ఆలస్యంగా సమాధానమిచ్చింది. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళి స్నానం చేసిరా, పూజ మొదలు పెట్టాలి. అమ్మ పున్నమి, త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. పూజ దగ్గర కూర్చోవాలి కదా, మళ్ళా ఆలస్యమైతే అత్తయ్య గారు అస్సలు క్షమించరు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య.